కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్కి పార్టీ అధిష్టానానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తుంది. పార్టీ నిర్వహించిన 2 కీలక సమావేశాలకు ఆయన వరుసగా గైహాజరు కావడంతో ఆయన కాంగ్రెస్ను వీడుతారనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియా గాంధీ నివాసంలో నిన్న సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి థరూర్ హాజరు కాలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. తాను కేరళలో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఉన్నందున సమావేశానికి రాలేకపోయానని థరూర్ మీడియాకు తెలిపారు. అయితే నవంబర్ 18న జరిగిన మరో కీలక సమావేశానికి కూడా ఆయన అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. కానీ అంతకు ముందు రోజే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరై మోదీని ప్రశంసించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్టీ అధ్యక్ష పదవికి ఖర్గేపై పోటీ చేయడం, G23 బృందంలో సభ్యుడిగా ఉండటం, పలు జాతీయ అంశాలపై పార్టీ వైఖరికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం వంటివి అధిష్టానానికి థరూర్కు మధ్య దూరాన్ని పెంచాయి. కొందరికి దేశం కన్నా మోదీనే ముఖ్యమని ఖర్గే చేసిన వ్యాఖ్యలు థరూర్ను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో థరూర్ కాంగ్రెస్లో కొనసాగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.